XUV 500లో పుష్ స్టార్ట్ బటన్ రిపేర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నమస్తే. నేను ఈ మత్స్యపురం నాగేశ్చారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మహీంద్రా XUV 500 W10లో పుష్ స్టార్ట్ బటన్ రిపేర్ ఎలా చేయాలి, అంటే ఆ బటన్ మొత్తం రీప్లేస్ చేయాలంటే ఎలా, లేకపోతే ఆ బటన్ ఏమన్నా రిపేర్ చేయొచ్చా అనేది ఇప్పుడు చూద్దాము. సో యాక్చువల్గా నా బండిలో ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఆ లైట్ ఒకటి వచ్చలేకుండే, అది ఏమన్నా చేయొచ్చా అనేది నేను చూద్దాం అనుకుంటున్నా. సో ప్రాబ్లం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు బటన్ ఇంజన్ ఆన్ చేసినప్పుడు బ్లూ కలర్ లైట్ రావాలి, ఇంజన్ ఆన్లో ఉన్నట్టు. అది లైట్ వస్తలేదు. మిగతాది గ్రీన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ లైట్ వస్తుంది. అంటే 3 కలర్స్ ఉంటాయి. సో బ్లూ ఒకటి వస్తలేదు. చూద్దాము ఎట్లా చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో అది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లాక్స్ ఉంటాయి, క్లిప్ లాక్స్. ఆర్మ్ రెస్ట్ను ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ రెస్ట్ సైడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఆ గేర్ లివర్కి ఏదైతే కవర్ ఉంటే అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేస్తేనే కానీ ఇది మొత్తం ఓపెన్ కాదు. సో ఫస్ట్ ఈ సైడ్ ఓపెన్ చేసి ఇంకోటి మన ఆర్మ్ రెస్ట్ దగ్గర నుంచి ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి, లేకపోతే అది ఓపెన్ కాదు, మళ్ళీ లాక్స్ విరిగిపోతాయి, క్లిప్ లాక్స్ కాబట్టి. సో ఇది హ్యాండ్ బ్రేక్ది ఫస్ట్ తీసేయాలి. ఆ కవర్ జస్ట్ నార్మల్గానే ఉంటుంది, ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది అది. కాకపోతే కొంచెం జాగ్రత్త చేయాలి, ఎందుకంటే అది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అది పోతే మళ్ళీ దొరకడం కష్టం, ఆ చిన్న చిన్న పార్ట్స్. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన. సో ఓపెన్ చేసినప్పుడు నేను వీడియో తీయలేకపోయింటి, అంటే నేను సింగిల్గానే ఉండే, ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండ్రి. అందుకని నేను జస్ట్ ఓపెన్ చేయడమే సింపుల్. జస్ట్ అక్కడ ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేయొచ్చు. సో అది ఓపెన్ చేసిన తర్వాత నేను బయటికి తీసాను. ఇది కూడా నేను ఓపెన్ చేసేటప్పుడు నేను తీయలేదు. సో జస్ట్ అది క్లిప్ లాకే. అది ఓపెన్ చేయగానే, ఇది చేయాలనుకున్నప్పుడు అది ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది అది ఎట్లా ఓపెన్ చేయాలని. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ నేను డైరెక్ట్ ఇచ్చి చూస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ ప్రెస్ చేయగానే జస్ట్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది, ఇంజన్ ఏం ఆన్ కాదు. సో గ్రీన్ కలర్ లైట్ అయితే ఎక్స్పెక్టెడే, అది రావాలి అట్లా. సో దీని తర్వాత క్లచ్ తొక్కి మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే ఇంజన్ ఆన్ అవ్వాలి. ఇంజన్ ఆన్ అయినప్పుడు గ్రీన్ కలర్ లైట్ ఆఫ్ అయిపోయి బ్లూ కలర్ లైట్ రావాలి. సో ఇప్పుడు లైట్ బంద్ అయింది. సో గ్రీన్ లైట్ బంద్ అయిందంటే బ్లూ కలర్ లైట్ ఆన్ కావాలి, కానీ బ్లూ కలర్ లైట్ ఆన్ అవుతలేదు. సో అయితే నాకు ఆ బ్లూ కలర్ లైట్ అనేది ఇంజన్ ఆన్ అయినప్పుడు కానీ లేకపోతే ఆఫ్ అయినప్పుడు కానీ కొంచెం అలవాటైంది. సో అందుకోసమే మన లూజ్ కనెక్షన్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఓపెన్ చేసి ట్రై చేసిన, కానీ ఇది ఏం సాల్వ్ కాలేదు. సో బటన్ అయితే ఎప్పటిలాగా అన్ని పనిచేస్తుంది కాబట్టి ఇంకా నేను ఎప్పటిలాగా క్లోజ్ చేసేసిన. ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.